ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా ప్రధాని మోదీ ప్రతిపక్షాల అనుమానాలకు ప్రశ్నలకు సుదీర్ఘంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు సార్. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. చాలా అంశాలను కూడా ప్రస్తావించారు. దానిలో ముఖ్యంగా చెప్పింది సింధూర్ను ఆపాలని ఏ దేశ అధినేత చెప్పలేదు అని చెప్పి. దీని మీద రాహుల్ గాంధీ కూడా రియాక్ట్ అయ్యారు సార్. ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యల్ని తిప్పికొట్టే ధైర్యం మోదీకి లేదు. ఇందిరకు ఉన్న ధైర్యంలో మోదీకి కనీసం 50% ఉన్నా కూడా ట్రంప్ వ్యాఖ్యలు తప్పు అని చెప్పి పార్లమెంట్లో మోదీ ప్రకటించాలి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్న ప్రశ్న, ట్రంప్ పదే పదే చెప్తూ ఉన్నారు కదా సార్. రీసెంట్గా థాయిలాండ్ కంబోడియా యుద్ధాన్ని ఆపే సమయంలో కూడా ఆయన మళ్ళీ 26వసారి ఇండియా పాకిస్తాన్ల యుద్ధాన్ని ఆపాను అని చెప్పి ఆయన ప్రస్తావించారు. కానీ ఈ చర్చలో కూడా ప్రధాని మోదీ ఎక్కడా కూడా ట్రంప్ ప్రస్తావన తీసుకురాలేదు. అండ్ ట్రంప్ చెప్పలేదు అని చెప్పి గట్టిగా ఖండించలేదు. కారణం ఏంటి అంటే అన్నాడు. వాస్తవంగా అది కూడా పూర్తి నిజం కాదు. ప్రపంచంలో ఏ నేత ఆపరేషన్ సింధూర్ ఆపలేదు అన్నాడు. దట్ ఇంక్లూడ్స్ ట్రంప్ కూడా కదా. తర్వాత అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ నాకు మాట్లాడారు నాతో 9th రోజు. అప్పుడు మీరు పాకిస్తాన్ పెద్ద దాడికి చేపట్టబోతోంది అని బెదిరించారు, మేము దానికి గట్టిగా సమాధానం చెప్తానని చెప్పాను అన్నాడు. కానీ మరి జరిగింది ఏంటి? 9th తర్వాత ఏం జరిగింది? 10th ఆగిపోయింది కదా ఆపరేషన్ సింధూర్. రియాలిటీ ఏంటి? ఇప్పుడు ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ క్రొనాలజీ చూడండి. ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు జేడీ వ్యాన్స్ ఇలా పాకిస్తాన్ పెద్ద దాడికి పూనుకోబోతోంది అని బెదిరించాడు. అప్పుడు నేను వినలేదు, మేము గట్టిగా సమాధానం చెప్తాం అన్నాము అని. కానీ జరిగింది ఆపడమే కదా. అంటే ఇది ట్రంప్ కూడా అనేకసార్లు చెప్పాడు, అలార్మింగ్ ఇంటెలిజెన్స్ అన్న పదం వాడారు. సో రియాలిటీ ఏం జరిగింది? మీరు వ్యాన్స్కి ఏం చెప్పారు తర్వాత సంగతి, జరిగిందైతే ఆపారు కదా. నిజంగానే వ్యాన్స్కు చెప్పినట్లుగా పాకిస్తాన్ ఇంకా అలాగే చావుదెబ్బ తీసుంటే మోడీ స్టేట్మెంట్ ఇస్ రైట్. కానీ వ్యాన్స్ బెదిరించారని మీరే చెప్తున్నారు. ఇవాళ పేజ్ 1లో వచ్చిన వార్త, మరి మోడీ బయట నేను కరెక్ట్గా చూడలే కానీ ఇవాళ పేపర్లో, తెలుగు పేపర్లో కూడా వచ్చింది, ఇలా అమెరికా వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ బెదిరించాడని మోడీ చెప్పినట్టుగా వార్తలు వచ్చింది ఇవాళ పేజ్ 1లో. సో అందువల్ల మీరు వ్యాన్స్ బెదిరిస్తే మోడీ ఏమన్నాడు, అంతు చూస్తాం దానికి సమాధానం చెప్తాం ఏదో అన్నాడు. బుల్లెట్కు మేము ఇంకా గట్టిగా సమాధానం చెప్తామని అన్నాడని. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడారు. పాక్ భారీ దాడికి సిద్ధమవుతోందని బెదిరించారు. అంతకు అంతా బదులిస్తాము, బుల్లెట్కు శతఘ్నితో సమాధానం ఇస్తామని స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు మే 9 తర్వాత ఎన్ని రోజులు జరిగింది యుద్ధం? అయిపోయింది సార్. మరి అదే కదా ఇప్పుడు క్వశ్చన్. ఇప్పుడు మే 9 తర్వాత యుద్ధం ఎన్ని రోజులు? ఒక 10 రోజులు జరిగిందంటే నేను ఒప్పుకుంటా. బుల్లెట్కు శతఘ్నులతో సమాధానం చెప్పినట్టుగా అంగీకరించవచ్చు, అంతగా చెప్పినట్టు. ఇప్పుడు వ్యాన్స్ బెదిరించాక జరిగింది ఆగిపోయింది కదా, అదే క్వశ్చన్ కదా. ఇప్పుడు క్వశ్చన్ అదే. మీరు నిజంగానే వ్యాన్స్తో చెప్పినట్టే చేస్తుంటే ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి కదా. మరి అమెరికా బెదిరించింది అని మోడీయే చెప్తున్నాడు. బెదిరించిన తర్వాత ఆపరేషన్ ఆగింది, ఇది నిజం. ఇప్పుడు ఎట్లా 2 సెంటెన్స్లు అయితే నిజం కదా. అమెరికా బెదిరించింది, ఆపరేషన్ సింధూర్ ఆగింది, ఇది తమ్నేల్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికే నాకు కాదని అనలేం కదా. ఈ 2 ఫ్యాక్ట్సే కదా. బెదిరించిందని ప్రైమ్ మినిస్టరే చెప్పాడు, ఆగిందనేది రియాలిటీ. మధ్యలో ఏంటి? అంతకంత సమాధానం చెప్తాం, బుల్లెట్కు శతఘ్నితో సమాధానం చెప్తాం అన్నాడు. కానీ వాస్తవంగా చెప్పలేదు కదా. సింధూర్ ఈజ్ స్టాప్డ్ కదా. సో దాట్ ఈజ్ ద ఫండమెంటల్ క్వశ్చన్. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఆపడం రైటా రాంగ్ అనే డిబేట్లో నేను వెళ్ళడం లేదు. ఎందుకంటే నేను యుద్ధ సమయంలో కూడా మాట్లాడాను. ఆపరేషన్ సింధూర్ ఆపడమా ఆపకపోవడమా అనేది టీవీ స్టూడియోల్లో యాంకర్లు డిసైడ్ చేసేది కాదు, విశ్లేషకులు డిసైడ్ చేసేది కాదు. ఇట్ ఈస్ ఎ నేషనల్ సెక్యూరిటీ డిసిషన్, ఇట్ ఈస్ ద స్ట్రాటజిక్ డిసిషన్స్. ఇలాంటిది ప్రభుత్వము విత్ ఆల్ ఇట్స్ విజ్డమ్, అది ఇప్పుడైనా ఎప్పుడైనా. నరేంద్ర మోడీ నెహ్రూ నుంచి మొదలుకెత్తే అందరినీ కడిగేస్తాడు, వాజ్పేయితో సహా అందరూ దేశద్రోహులాగా మాట్లాడతారు. కానీ నేను అట్లా మాట్లాడాను, ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీపై కూడా అలా మాట్లాడాను. నరేంద్ర మోడీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన పూర్తి బాధ్యతతో ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆపరేషన్ సింధూర్ ఆపాలని. మేబీ ఈజ్ రైట్. నాకు ఇన్ఫర్మేషన్ ఉండదు. నేను ఐ కెనాట్ సస్పెక్ట్ మోడీస్ ప్యాట్రియాటిజం. మోడీ మే సస్పెక్ట్ నెహ్రూస్ ప్యాట్రియాటిజం. నెహ్రూ దేశభక్తిని, లాల్ బహదూర్ శాస్త్రి దేశభక్తిని, ఇందిరాగాంధీ దేశభక్తిని, ఆఖరికి వాజ్పేయి సామర్థ్యాన్ని కూడా మోడీ అనుమానిస్తున్నాడు. 2014 తర్వాతనే భారతదేశం గట్టిగా ఉంది, అంతకుముందు ఎప్పుడు లేదంటున్నాడు ఆయన. కానీ నేను అలా అనను. వాళ్ళతో పాటు నరేంద్ర మోడీ సామర్థ్యాన్ని, దేశభక్తిని కూడా గౌరవిస్తాను. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ మన దేశ ప్రయోజనాల కొరకే పనిచేస్తారు.
అప్పుడున్న సమాచారం ప్రకారం ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. వీ షుడ్ రెస్పెక్ట్ దాట్. కావాలంటే అనుమానాలు అడగచ్చు, కానీ నిందించకూడదు. అనుమానాలు వేయడం వేరు, నిందించడం వేరు. కానీ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ మీరు ఆపడం మేబీ రైట్ డిసిషన్. అది భారతదేశ స్ట్రాటజిక్ అటానమీతో జరిగిందా అంటే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తితో ఇండియా ఆ నిర్ణయం తీసుకుంటే తప్పలేదు. అంటే విత్ ఆల్ అవర్ ఓన్ క్యాలిక్యులేషన్స్ ఈ మిలిటరీ ఆపరేషన్ మనము రాజ్నాథ్ సింగ్ చెప్పాడుగా, రాజకీయ మిలిటరీ లక్ష్యాలను సాధించాక ఆపాము అని. ఇలా మన దేశ రాజకీయ మిలిటరీ లక్ష్యాలు సాధించాక మన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తితో స్ట్రాటజిక్ అటానమీతో ఆపి ఉంటే ఎలాంటి అభ్యంతరం లేదు. నరేంద్ర మోడీ దేశ హితం కొరకే ఆపాడు. కానీ ఫ్రాన్స్ బెదిరిస్తే ఆగితే, అమెరికా బెదిరిస్తే అది మాత్రం ఆందోళనకరం. అందువల్ల అక్కడే క్వశ్చన్. ఇప్పుడు నిన్న ప్రైమ్ మినిస్టర్ చెప్పిన దాంట్లో ఆయనే అంటున్నాడు 9న బెదిరించాడని, కానీ తర్వాత ఆగిపోయింది. 10 నాడు ఎప్పుడు ఆగిపోయింది, 10th 11th ఆగిపోయింది. మీకు హార్డ్లీ ఫ్యూ అవర్స్ తర్వాత జరిగింది, దాదాపు ఆగిపోయింది కదా. మరి అదే ఇప్పుడు మిస్టరీ, ద ఇంట్రిగింగ్ క్వశ్చన్ అదే. అమెరికా నుంచి అధినేతల నుంచి ఫోన్లు వచ్చాక మనము ఆపరేషన్ సింధూర్ ఆగిపోయింది. ఇది భారతదేశ స్వయం నిర్ణయమా, అమెరికా ఒత్తిడితో తీసుకున్న నిర్ణయమా? ట్రంప్ ఊరంతా చాటుతున్నాడు, నేటికి 30 సార్లు అనుకుంటా, నేనే ఒత్తిడి చేశాను, అది కూడా ట్రేడ్ ఆపుతానని బెదిరిస్తే ఆగింది అని. అక్కడ ఆందోళనకరం. ఇప్పటికీ ఆ ప్రశ్నకు ఆన్సర్ లేదు. నిన్న ఇన్ని గంటలు మాట్లాడినాక ప్రైమ్ మినిస్టర్ చాలాసేపు మాట్లాడు, ఆన్సర్ లేదు కదా దీనికి. ఇది అవర్ స్ట్రాటజిక్ డిసిషన్ ఆర్ ఇది టేకెన్ అండర్ యుఎస్ ప్రెషర్? దీనికి ఎక్కడ ఆన్సర్ ఉంది? ఆన్సర్ రాలేదు కదా. ఫ్యాక్ట్స్ మీకు మళ్ళీ చెప్పేది. మే 9 నాతో అమెరికా వైస్ ప్రెసిడెంట్ మాట్లాడాడు, బెదిరించాడు అన్నాడు. జరిగింది మే 9 తర్వాత యుద్ధం ఆగిపోయింది. నేను సమాధానం చెప్పాను, అంతకంత చేస్తాం, బుల్లెట్కు శతజ్ఞులు చేస్తాం, కానీ కాలే కదా. దానికి ఆన్సర్ మోడీ చెప్పాలి కదా. ఆపరేషన్ సింధూర్ విషయంలో మెజారిటీ దేశాలు భారత్కు బాసటగా నిలిచాయి అని కూడా ప్రకటించారు కదా సార్ మోదీ. వాస్తవానికి పాకిస్తాన్కి తుర్కీయే, అజర్బైజాన్ లాంటి దేశాలు సపోర్ట్ చేస్తే పహల్గామ్ దాడిని మాత్రమే ప్రపంచ దేశాలు ఖండించాయి. వాస్తవంగా భారత్కి బాసటగా నిలిచాయా సార్ దేశాలు? మీరు అనేది నిజం, అది కరెక్ట్. అది మీరు అజర్బైజాన్, తుర్కీ కాదు, అసలు చైనాను మర్చిపోయారు. అసలు చైనా అత్యధికంగా పాకిస్తాన్కి అండగా నిలిచింది. భారతదేశానికి బాసటగా నిలవడం అంటే ఏంటి? హౌ డూ యూ డిఫైన్ ఇట్? మీరు డిఫైన్ చేయాలి. ఒకటి మిలిటరీ సపోర్ట్. మనం ఎవరిని అడిగినామా, అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు, పక్క పెడదాం. డిప్లొమాటిక్గా మనకు ఎవరు సపోర్ట్ చేశారు? మనకు చైనా ఎలాగో సపోర్ట్ చేయదు. రష్యా గత సోవియట్ యూనియన్ లాగా మనకు సపోర్ట్ చేసిందా? 1971లో నిన్న రాహుల్ గాంధీ కూడా ప్రస్తావించాడు, అమెరికా 7th ఫ్లీట్ అంటే 7వ నౌకాదళం అంటారు, కొన్ని వందల యుద్ధ విమానాలతో కూడిన యుద్ధ నౌకను ఇండియన్ ఓషన్లోకి దించితే ఇండియా భయపడలే, ఇందిరాగాంధీ వెనకాడలే. ప్రెసిడెంట్ నిక్సన్కు సూటిగా చెప్పింది, మీరు ఏమి చేసినా మేమేం చేయాలో చేస్తామన్నాడు. అన్నట్టే బంగ్లాదేశ్ ఏర్పడింది. 90,000 పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ బీజేపీ మోడీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జయశంకర్ చెప్తున్నారు, పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది, బహుత్ మారా బస్ కరో అన్నది అని. ఎక్కడ సంతకం పెట్టారు? సరెండర్ అవుతుంది చెప్పండి నాకు. ఎక్కడన్నా పాకిస్తాన్ ఒక్కడన్నా సైన్ చేశాడా? ఒక్క స్టేట్మెంట్ నుండి ఇచ్చారా మేము లొంగిపోతున్నామని? మన డీజీఎంఓతో వాళ్ళ డీజీఎంఓ, పాకిస్తాన్ డీజీఎంఓ చెప్పాడని ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు. కానీ ఆ డీజీఎంఓ పాకిస్తాన్ ఏం చెప్తోంది? అసలు మేమే గెలిచామని చెప్తోంది. కానీ ఇందుకు భిన్నంగా 1971లో పాకిస్తాన్ 2 ముక్కలైంది కదా. దానికన్నా ఇది ఎక్కువనా, అది ఎక్కువనా? ఇప్పుడు విచిత్రం ఏంటంటే 1970 కన్నా గొప్ప విజయం అని చెప్పేవారికి కదా సమస్య వచ్చేది. లేకపోతే డెఫినెట్గా ఆపరేషన్ సింధూర్లో మన మిలిటరీ, మన ఎయిర్ ఫోర్స్ అద్భుతమైన సాహసాన్ని చూపింది, బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది, ఎవరికి డిస్ప్యూట్ లేదు. అది ఈ సల్యూట్ అవర్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్. కానీ మీరు 71లో 90,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోతే, పాకిస్తాన్ 2 ముక్కలైతే, ఇప్పుడు అంతకన్నా గొప్పగా బస్ కరో బహుత్ మారే అంటే బస్ కరే క్యో బస్ కర్తే బహుత్ మారనానే ఆప్కో అడ్రస్ నైతే అని చెప్పాలి కదా. ఆపండి, ఆపం, నీ అంతు చూస్తాం. ఇప్పుడు మోడీయే చెప్పాడు కదా, వైస్ ప్రెసిడెంట్ అడిగితే ఆపను మేము, వాడు బుల్లెట్ ఎత్తే శతజ్ఞతో కొడతామని. మరి మీరు అదే పని చేయాలి కదా అంటున్నా నేను. సో అందువల్ల ఎవరు సపోర్ట్ చేశారు? ఇజ్రాయిల్ ఒకటి సపోర్ట్ చేసింది మనకు.
తర్వాత తైవాన్ భారతదేశంలో ఒక దేశంగానే గుర్తించదు. ఈవెన్ టుడే ఇండియాస్ పాలసీ ఇది వన్ చైనా పాలసీ. బీజేపీ నాయకులు బయట చెప్తారు తప్ప తైవాన్ టిబెట్లను చైనాలో భాగమనే మోడీ ప్రభుత్వం అఫీషియల్ వర్షన్. నాకు కాదని చెప్పండి. ఈ మధ్య నేను రామ్ మాధవ్ను ఫారిన్ పాలసీ ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను, ఆయన ఈ యాక్సెప్టెడ్ నిజమే వన్ చైనా పాలసీ మేము కట్టుబడి ఉన్నామన్నాడు. టిబెట్ను మనము చైనా కబ్జా చేసిందని పొలిటికల్గా మాట్లాడతారు. రామ్ మాధవ్ కూడా నా ఇంటర్వ్యూలో చెప్పాడు, చైనా టిబెట్ కబ్జా చేసిందంటే వెంటనే అడిగాను, కరెక్టే, మరి ఎందుకు మనం టిబెట్ను వేరే దేశంగా గుర్తించమన్నా? టిబెట్ చైనాలో భాగంగానే గుర్తిస్తాం కదా. అంటే అఫీషియల్ అయినేమో చైనాలో టిబెట్ భాగం, పొలిటికల్ అయినేమో చైనా టిబెట్ కబ్జా చేసింది, అఫీషియల్ అయినేమో తైవాన్ చైనాలో భాగం. తైవాన్ ఒక దేశం సపోర్ట్ చేసిందంటారు, ఎట్లా కరెక్ట్ అవుతుందండి ఇది? సో అందువల్ల ఎవరు అమెరికా సపోర్ట్ చేసిందా? యూరప్ మాట్లాడిందా? అసలు యునైటెడ్ నేషన్స్లో కౌంటర్ టెర్రరిజం వైస్ చైర్గా జరిగింది కదా. IMF వరల్డ్ బ్యాంక్ అప్పులాగినాయా? అసలు ఐ లవ్ పాకిస్తాన్ అని ట్రంప్ మాట్లాడాడే. పాకిస్తాన్ పహల్గామ్లో అమాయకుల రక్తంతో తడిసిన ఆ పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అదే రక్తపు చేతులతో వైట్ హౌస్కి వస్తే ట్రంప్ కరచాలనం చేశాడే. ఆ భారతీయుల రక్తంతో చేతులు నింపుకున్న ఆ అసీం మునీర్ చేతులతో కరచాలనం చేశాడు ట్రంప్ కదా. ఇది మనకి ఎక్కడ డిప్లొమాటిక్ విజయం? ప్రపంచం అంతా మన బాసటగా నిలిచిందంటే ప్రపంచంలో ఏ ఒక్క దేశమైనా పాకిస్తాన్ ఖండించిందా? షోమి. భారతదేశం క్వాడ్లో భాగం, అందులో పాకిస్తాన్ లేదు. చైనాకు వ్యతిరేకంగా మన అమెరికాతో కలిసిన కూటమిది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాల కొరకు భారతదేశం సపోర్ట్ చేసింది. అఫ్కోర్స్ మన ప్రయోజనాలు కూడా ఉన్నాయి చైనాతో మనకున్న గొడవల వల్ల, కానీ క్వాడ్ పాకిస్తాన్ పేరు చెప్పలేదు. యునైటెడ్ నేషన్స్లో అమెరికా ప్రతిపాదించిన రెజల్యూషన్లో మొదలు రెసిస్టెంట్ ఫ్రంట్ పేరుండే, ఆ తర్వాత పాకిస్తాన్ ఒత్తిడి మేరకు రెసిస్టెంట్ ఫ్రంట్ పేరు కూడా తీసేశారు. షో మీ విచ్ కంట్రీ పాకిస్తాన్ స్పష్టంగా తీవ్రవాదాన్ని పహల్గాం దాడులకు నువ్వే కారణం అని అన్నదా? మరి ప్రపంచం అంతా బాసరగా నిలిచిందంటే అసలు ఇరుగు పొరుగు దేశాలు, చుట్టూ ఉన్న దేశాలకు ప్రపంచమంతా మన మల్టీ పార్టీ డెలిగేషన్, ఎంపీల డెలిగేషన్లు వెళ్ళాయి. శ్రీలంక వెళ్ళిందా? మాల్దీవ్స్ వెళ్ళినాయా? నేపాల్ వెళ్ళిందా? ఒక్కరు వెళ్ళలే. ఎందుకు? మరి ఆన్సర్ చెప్పాలి కదా, దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పుడు ఇజ్రాయిల్ ఎందుకు మద్దతు ఇచ్చింది? ఇజ్రాయిల్కి ఇస్లామిక్ దేశాలతో ఉన్న గొడవకు మద్దతు ఇచ్చింది, మన మీద ప్రేమతో కాదు. తాలిబాన్ మనకు మద్దతు ఇచ్చింది, తాలిబాన్కి ఇండియా మీద ప్రేమ ఉందని నమ్ముదామా? తాలిబాన్ ఎందుకు మద్దతు ఇచ్చింది? వాడికి పాకిస్తాన్తో ఉన్న గోల వల్ల ఇచ్చింది. ఆ ఫస్తులు, ఆ డ్యూరాండ్ లైను, టెరిక్, తాలిబాన్, పాకిస్తాన్ వాళ్ళ గోళ్ళలా. మనకు మద్దతు ఇచ్చింది, హానెస్ట్గా మద్దతు ఇచ్చిన కంట్రీ ఎవరని అడుగుతున్నాం. భారతీయునిగా నేను కోరుకునేది ప్రపంచం అంతా మన బాధ్యతగా నిలవాలని. కానీ అన్ఫార్చునేట్లీ పాకిస్తాన్కు డిప్లొమాటిక్ అడ్వాంటేజ్ వచ్చింది. కాశ్మీర్ మధ్యవర్తిత్వం చేస్తానికి ఉపయోగించుకోగలిగాడు. ఇండియా పాకిస్తాన్ ఐఫనేట్ చేశాడని కదా. అంటే బ్యాటిల్ ఫీల్డ్లో, యుద్ధ భూమిలో మన సైనిక బలగాలు అపూర్వమైన సాహసాన్ని చూపి అద్భుతమైన విజయాన్ని సాధిస్తే అది డిప్లొమసీలో ఆ విజయం కనబడలేదు కదా అనేదే క్వశ్చన్ తప్ప సైన్యాన్ని సత్తాన్ని ఎవరు ప్రశ్నిస్తున్నారు? సైన్యం అద్భుతమైన విజయం సాధించింది. అంత అద్భుతమైన విజయం సాధించా కూడా మీరు అర్ధాంతరంగా ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపారనేది క్వశ్చన్ కదా. ఆ క్వశ్చన్కి ఇప్పటివరకు ఆన్సర్ లేదు కదా. అంటే సైన్యానికి దేశమంతా అండగా ఉంది, దేశ ప్రజలంతా సపోర్ట్ చేశారు, అండ్ మేము కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం, కానీ కాంగ్రెస్ మాత్రం అండగా లేదు అని చెప్పి మోదీ క్వశ్చన్ చేశారు సార్. దాంతోపాటు పాకిస్తాన్ని కాంగ్రెస్ వెనకేసుకొస్తోంది అని చెప్పి అదే సమయంలో ఇంకో కామెంట్ కూడా చేశారు సార్, పాక్ బతిమాలితేనే ఆపరేషన్ సింధూర్ను ఆపేశాము అని చెప్పి. సో పాకిస్తాన్ మాట వినాల్సిన అవసరం మోదీకి. ఇప్పుడు పాకిస్తాన్ బతిమాలితే మనం ఎందుకు ఆపాలనేది నా క్వశ్చన్. కాంగ్రెస్ పైన ఏమనుకున్నాడో కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు, నాకు అభ్యంతరం లేదు. అది కాంగ్రెస్ ఈజ్ నాట్ మై ఐడియల్, నాకేం ఆదర్శం కాదు. సో అందువల్ల కాంగ్రెస్ పైన మోడీ ఏమైనా విమర్శలు చేసుకునేయండి, అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఇదే మాట పదే పదే చెప్తున్నారు, కాళ్ళ బేరానికి వస్తే ఆపాము, పాకిస్తాన్ బతిమాలితే ఆపాము, బస్ కరో బహుత్ మారే, ఆపండి చాలా కొట్టినట్టు ఆపినాము. అసలు ఇట్లా ఆపుతారా అండి? ఇక్కడ యుద్ధాలు కాళ్ళబేరానికి వస్తే ఆపుతారా? పోనీ కాళ్ళబేరానికి వచ్చాడు. కాళ్ళబేరానికి వచ్చినప్పుడు ఒక్క అష్యూరెన్స్ అన్న తీసుకోవాలి కదా, ఇక ముందు తీవ్రవాద దాడులు చేయము. ఇచ్చారు అష్యూరెన్స్? చూపెట్టండి నాకు ఎక్కడ. కాళ్ళబేరానికి వస్తే ఇవ్వాలి, అష్యూరెన్స్ ఉండాలి కదండి. ఇంకోసారి ఈ తప్పు చేయము అనేది ఎక్కడన్నా ఒక రాసి ఇవ్వాలి కదా వాడు. అంటే మళ్ళీ ఎక్కడన్నా ఇక ముందు
భారత భూభాగం పైన పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు దాడులు చేయరు అని రాసి ఎక్కడ ఇచ్చిందో చెప్పండి నాకు. మరి కాలబేరానికి వచ్చినట్టు ఏంటండి? ప్రూఫ్ ఏంటి కాలబేరానికి? కాలబేరానికి వస్తే మరి ఎందుకు రాయించుకోలేదు? మీరు ఎందుకు వదిలేశారు? కాలబేరానికి వచ్చిన ఎందుకు వదిలేశారు? మీరు ఇప్పుడు ఏదో ఇద్దరి మధ్య గొడవ అవుతుంది, వాడు అన్యాయంగా వాడిని కొట్టాడు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. నేను ఇక ముందు కొట్టను సార్ అని పేపర్ మీద రాసిస్తారు, అవునా కదా? క్షమాపణ రాసిస్తారు, ఇక ముందు నేను పొరపాటున కూడా దాడి చేయను అని రాసిచ్చినాక పోలీసు వాళ్ళ ముందర సంతకాలు చేసుకొని పంపిస్తారు. మినిమం కదా ఇది. మరి కాలబేరానికి వచ్చినప్పుడు ఎందుకు మీరు ఆపారు? ఎందుకు రాయించుకోలేదు? కాలబేరానికి వస్తే వదిలేస్తారా శత్రువును? పోనీ కాలబేరానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఆపారు మీరు, రేపు పొద్దున మళ్ళీ దాడి చేస్తారు, అప్పుడు ఏంటి? అంటే ఇంకో 20 మంది చావాలా? ఇప్పుడు చనిపోయింది సరిపోరా? పుల్వామాలో 40 మంది చనిపోయారు. కాలబేరానికి వచ్చినాక బాలకోట్ ఆపారు, మళ్ళీ పహల్గామ్లో 26 మంది చనిపోయారు, మళ్ళీ కాలబేరానికి వచ్చాక ఆపుతారు, మళ్ళీ వాడు ఇంకో 30 మంది చంపుతారు, అప్పుడు మళ్ళీ కాలబేరానికి వస్తాడు. వాడి కాలబేరం రావడం అలవాటు. కొత్తగా వచ్చేది ఉన్నదండి. 1971లో 90,000 మంది సైనికులు లొంగిపోయారు కదా, కాలబేరానికి వస్తేనే కదా జరిగింది. కానీ వాడు ఆగాడా పాకిస్తాన్ గుణం? 50 ఏళ్ళకు పైగా చరిత్ర నీ కళ్ళ ముందట ఉంది. కార్గిల్లో కాలబేరానికి వచ్చాడు, మళ్ళీ తర్వాత యూరీ జరగలేదా, పఠాన్కోట్ జరగలేదా, పుల్వామా జరగలేదా, మీకు పహల్గాం జరగలేదా? 60 ఏళ్ళుగా కాలబేరానికి వచ్చిన పాకిస్తాన్ భారత్తో ఏ యుద్ధంలో గెలిచింది ఇప్పుడు చెప్పండి నాకు? 1948 గెలవలే, 1965 గెలవలే, 1971 గెలవలే, 1999 గెలవలే. ఇంతవరకు భారతదేశంతో ఏ యుద్ధంలో పాకిస్తాన్ గెలవలే. ప్రతిసారి వాడు కాలబేరానికి వస్తున్నాడు. కానీ మనం వదిలేస్తే ఎట్లా? 1971లో కాలబేరానికి వస్తే వదిలేయలే ఇందిరాగాంధీ, 2 దేశాలుగా విడగొట్టి పంపించింది, పోరాడు అని. పాకిస్తాన్, బంగ్లాదేశ్ 2 కంట్రీస్ ఏర్పడ్డాయి. అది కాలబేరానికి వస్తే చేయాల్సిన పని. 90,000 మంది సైనికులు లొంగిపోయారు, మామూలు విషయం కాదు కదా. 71లో కొన్ని దశాబ్దాలు కూడా పాకిస్తాన్ వాడు ఏం చేయలేకపోయాడు. అది కదా కాలబేరానికి అంటే. కాలబేరానికి వచ్చినప్పుడు 2 దేశాలుగా విడగొట్టి బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇచ్చి పాకిస్తాన్ 2 ముక్కలు చేసి పంపించారు. మోడీ కూడా చేయాల్సిండే, బెలూచిస్తాన్ స్వాతంత్రం ఇయ్యిరా, కాలబేరానికి వచ్చినావు కదా, నువ్వు ఖైబర్ పఖ్తూన్ఖవా స్వాతంత్రం ఇవ్వు, లేదా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మాకు అప్పచెప్పు, అప్పుడు నీ కాలబేరానికి ఒప్పుకున్నావు అని అంటే అయిపోయేది కదా. 71లో కాలబేరానికి వస్తే అదే చేశారు కదా. మరి 2025లో అది ఎందుకు చేయలేదనే ప్రశ్న. ఏప్రిల్ 22న పహల్గాం దాడి జరిగింది కదా సార్. అప్పటి నుంచి ఈ పహల్గాం దాడికి కారణమైన ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారు ఏంటి అనే దాని మీద క్లారిటీ లేదు. కానీ అనూహ్యంగా కోయిన్సిడెన్స్ ఏంటో నిన్న సభలో అమిత్ షా ప్రకటించారు కదా సార్, సుదీర్ఘ శ్రమకు ఫలితమే మహాదేవ్, ఆపరేషన్ మహాదేవ్ అని చెప్పేసి. ఏం సార్ ఇది యాదృచ్ఛికమా లేకపోతే ఎలా చూడాలి? అది ఎలా నాకెలా తెలుస్తుంది, నేను ఎలా చెప్పగలుగుతాను? కానీ నేను ఐ డోంట్ సస్పెక్ట్ ఎవ్రీథింగ్. అది యాదృచ్ఛికమైన నిజమైన వాడు చచ్చాడు అయిపోయింది, అది కావాలి. అందువల్ల దానికి మనము మళ్ళీ కోడిగుడ్డు మీద ఈకలు పీకాల్సిన అవసరం లేదు. వాడు చచ్చాడని నిజం, వాడు ఎప్పుడు చస్తే మనకేంది? అదే రోజు చచ్చాడా, పార్లమెంట్లో చర్చ రోజే చస్తాడంటే ఎప్పుడోసారి చచ్చాడు, వాడు చావడం ముఖ్యం మనకు, అది ముహూర్తాలు ముఖ్యం కాదు. కానీ ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఓకే పహల్గాం తీవ్రవాదుల్ని ఏం చేశారో ఇప్పటి వరకు ఎందుకు పట్టుకోలేదు అనే ప్రశ్న ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఆ ప్రశ్న కాస్త ప్రభుత్వం సమాధానం చెప్పగలిగింది. కానీ అంతకన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, 4,000 మంది పర్యాటకులు బైసారన్ వ్యాలీ వెళ్తే ఒక్క జవాన్ అక్కడ ఎందుకు లేడు? ఈ ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం లేదు. ఈ ప్రశ్న అడిగితే రాజ్నాథ్ సింగ్ నుంచి మోడీ వరకు నెహ్రూకి వెళ్తారు. ఈ ప్రశ్న అడిగితే నెహ్రూకి ఏం సంబంధం అండి? నెహ్రూ ఏం చేశాడు, ఆ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేశాయి, మన్మోహన్ సింగ్ ఏం చేశాడు, అసలు అప్పుడు ఏం చేశాడో ఏం చేయలేదో అప్పుడు చరిత్ర ఇప్పుడు నెమరు వేసుకుంటే రావడం లేదు. మరి అప్పుడు మంచి జరుగుంటుంది, చెడు జరుగుంటుంది. నేను అదే అన్నాను కదా, 71లో బంగ్లాదేశ్ విడిపోయింది, అది పెద్ద విజయం కదా, అది మామూలు విజయమా మనకు ఇండియాకు? సో అందువల్ల లెటర్స్ రెస్పెక్ట్. కార్గిల్లో యుద్ధం తర్వాత వాజ్పేయి ఎందుకు LOC దాటద్దని చెప్పాడు? కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ ఓడిపోయింది కదా, మరి POK ఎందుకు లాక్కోలేదు వాజ్పేయి? లెటర్స్ నాట్ ఆస్క్ సచ్ క్వశ్చన్స్. ఎందుకంటే వాజ్పేయి నిజాయితీని మనం ప్రశ్నించకూడదు, ఇందిరాగాంధీ దేశభక్తిని ప్రశ్నించకూడదు. మీరు ప్రతి ఒక్కరి నిజాయితీని, దేశభక్తిని, ఈ దేశం కొరకు సుదీర్ఘ సేవలు అందించిన మహనీయుల షీలర్ పరీక్షను ప్రశ్నిస్తూ నిరంతర నెహ్రూను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, లాల్ బహదూర్ శాస్త్రి నిన్న మోడీ అంటాడు 62 to 66 ఇండియా చాలా అన్యాయం చేసింది దేశానికి అన్నారు. ఆ టైంలో ఎవరున్నారండి ప్రైమ్ మినిస్టర్? 64లో నెహ్రూ చనిపోతే లాల్ బహదూర్ శాస్త్రి అంటే పోనీ నెహ్రూ కుటుంబం అంటే మీకేదో ఆ రాహుల్ గాంధీ
సోనియా గాంధీ ప్రియాంక గాంధీలు కనబడితే మీరు భరించలేరు పార్లమెంట్లో మీరు అంటున్నారు. కానీ లాల్ బహదూర్ శాస్త్రి ఏం చేశాడండి? అన్యాయం కదా. మీరు అటల్ బిహారీ వాజ్పేయి ఏం చేశాడు? 2014 ముందంతా దేశం లొంగిపోయింది అంటాడు మోడీ. అన్యాయం కదా. వాజ్పేయి లాంటి మహనీయుల్ని దేశభక్తి ప్రశ్నించడం, అవమానించడం అంటే. సో క్వశ్చన్ అది కదా. ఆ చరిత్రలో నిన్ను అడిగిన సూటి ప్రశ్న ఏంటంటే, అయ్యా ప్రియాంక గాంధీ ప్రశ్న అడిగింది, మన ఎంపీలు ఇక్కడ ఉన్న ప్రతి మెంబర్కు సెక్యూరిటీ ఉంటుంది, మరి 4,000 మంది పర్యాటకులు పోతే ఎందుకు మీరు సెక్యూరిటీ కల్పించలేదు? అది పహల్గామ్, అది కాశ్మీర్, అది తీవ్రవాద పీడిత ప్రాంతం. పహల్గామ్లోనే గతంలో తీవ్రవాద దాడులు జరిగాయి. అది అమర్నాథ్ వ్యాలీ బేస్ క్యాంప్, అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్, అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ మొదలైంది. ఇంతకన్నా ఇక సెక్యూరిటీకి ఇంపార్టెంట్ ఏదైనా ఉందా? ఒకవైపు ఏమో ప్రభుత్వము, మోడీ, అమిత్ షా అందరూ కాశ్మీర్లో నార్మల్సీ వచ్చేసింది, సాధారణ పరిస్థితులు వచ్చాయి, రండి కాశ్మీర్ చూడండి, అందమైన కాశ్మీర్ మీరే పిలిచారు, మీరే పిలిచి మీరే సెక్యూరిటీ ఇవ్వలేదు. అది కదా క్వశ్చన్. ఇప్పుడు మరి ఆ 26 మంది ప్రాణాలు పోవడానికి ఎవడు బాధ్యుడు? మీరు కనుక ఒక 4 జవాన్లు ఉండుంటే తీవ్రవాదులు వచ్చేవాళ్ళు అక్కడికి. ఎందుకంటే తీవ్రవాదులు చాలా పిరికి పొందడు, వాడి ప్రాణం పోతాడు, వాడు రాడు. ఇక్కడ క్వశ్చన్ కూడా ఏమొచ్చింది, మీరు ముంబై దాడులప్పుడు ఏం చేయలేదని అడిగితే అప్పుడు ప్రియాంక గాంధీ ఆన్సర్ చేసింది, ముంబై దాడులప్పుడు ఏం చేయకపోవడం ఏంటి, అజ్మల్ కసమ్ మినహా అందరినీ అక్కడే ఆన్ ది స్పాట్ మట్టు పెట్టాం, ఆ అజ్మల్ కసమ్ను కూడా పట్టుకొని ఉరి తీసాం, పహల్గామ్ తీవ్రవాదులు మరి ఎక్కడ మట్టు పట్టారని అడిగారు క్వశ్చన్. ఇప్పుడు ముంబై దాడులప్పుడు ఏమీ చేయలేదంటే క్వశ్చన్ రాదా? మా కళ్ళ ముందటే కదా, ముంబై నది వీధుల్లో కదా అందరిని కథం చేశాం. సో అందువల్ల లెటర్స్ నాట్ సస్పెక్ట్ అవర్ గవర్నమెంట్స్. ఇప్పుడు ఈ 26 మంది చనిపోవడానికి మోడీ ప్రభుత్వ క్రిమినల్ నెగ్లిజెన్స్ కారణం నేను కూడా అన్నాడు, నేరపూరిత నిర్లక్ష్యం కారణము, 26 మంది చావడానికే చేశారు అని ఇట్లాంటి చిల్లర విమర్శలు నేను చేయను. కానీ దెర్ ఈజ్ ఎ సెక్యూరిటీ ల్యాబ్స్. ఇది ఆల్ పార్టీ మీటింగ్లో అమిత్ షాను అంగీకరించినట్టు కూడా వచ్చింది. ఏ తప్పు జరగకపోతే మనం ఇక్కడ ఎందుకు కూర్చుంటామని. మరి ఇంటెలిజెన్స్ వైఫల్యమా, భద్రతా లోపమా? 4,000 మంది అక్కడ ఒక ఎంపీ పోయి ఉంటే పాపం 4,000 మంది బతికేవాళ్ళు. ఎందుకంటే ఆ ఎంపీ కొరకైనా 4 గన్మెన్లు వచ్చేవాళ్ళు కదా. దురదృష్టం ఏంటంటే ఒక్క ఎంపీ కూడా పర్యాటకులు ఉండుంటే ఈ పరిస్థితి జరిగేది కాదు. అంటే ఎంపీల భద్రతకోమో విఐపీల భద్రతకు ఇంత ఖర్చు పెడతామే, సామాన్య ప్రజల భద్రతకు మీరు 5 ఎందుకు ఖర్చు పెట్టారు అని క్వశ్చన్. ఈ ప్రశ్న అడిగితే మళ్ళీ నెహ్రూ, మళ్ళీ ఇందిరాగాంధీ హిస్టరీలోకి పోవడం తప్ప ఏ క్వశ్చన్ అడిగినా హిస్టరీలోకి వెళ్ళాను నిన్న. ఇక వెళ్ళి 1947 నుంచి మొదలు పెట్టుకొని చరిత్ర అంతా చెప్పడం. సో లెసన్స్ ఇన్ హిస్టరీ కెనాట్ బి ద ఆన్సర్ టు ద క్వశ్చన్స్ ఇన్ ద ప్రజెంట్ టైమ్స్. నేటి పరిస్థితుల్లో అడుగుతున్న ప్రశ్నలకు చరిత్ర పాఠాల సమాధానాలు కావు. నేను అందుకే నిన్న ఉదాహరణ కూడా చెప్పాను. మీరు క్రికెట్ టీంలో కొత్తగా ఒక ప్లేయర్ తీసుకుంటారు, పాత ప్లేయర్ బాగా ఆడలేదని, వాడు ఒక 5 రన్లు కొట్టే వచ్చేస్తాడు. నీ మీద ఎన్నో ఆశలతో నిన్ను టీంలో తీసుకున్నాం, నువ్వు 5 రన్లు కొట్టే వచ్చావు అని అడిగితే నేను ఒక్కరినే 5 రన్లు కొట్టి ఆచానా, 2024లో ఇంకో ఇంతమంది 5 రన్లే చేశారు, 0 చేశారు, 2010లో చేశారు, 1972లో చేశారు, 1948లో చేశారు, వాళ్ళందరూ డక్అవుట్ అయితే ఏం లేదు నన్నే అంటారా అని అడిగితే ఏం సమాధానం ఉంటుంది? అసలు దానికి ఆన్సర్ ఉంటుందా? అయ్యా నిన్ను ఎన్నో ఎక్స్పెక్టేషన్తో మ్యాచ్లోకి దించితే నువ్వు 5 రన్లే ఎందుకు కొట్టావంటే ఆన్సర్ ఈజ్ నాట్ 48 క్రికెట్ మ్యాచ్, ఆన్సర్ ఈజ్ నాట్ 53 క్రికెట్ మ్యాచ్ కదా. అప్పుడు మోడీ ఆన్సర్ అదే ఉంది. అయ్యా మీరు భద్రత ఎందుకు కల్పించలేదంటే నెహ్రూ 1948నే నెహ్రూ జీనే అని మొదలుపెట్టాడు. కాదయ్యా ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందా అంటే 1962నే నెహ్రూనే అన్నారు. అయ్యా 4,000 మంది పర్యాటకులు ఉన్నా మీరు ఒక్కరిని జవాన్ ఎందుకు పెట్టాలంటే 1967నే నెహ్రూ ఇందిరాగాంధీనే అన్నాడు. అసలు ప్రశ్న ఏంటి, ఆన్సర్ నాకు చెప్పండి. దానికి ఏమన్నా ఉందా పొంతనా?